దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఏదేనులు ఆదాముతో ఉండెన్, హనోకు తోడా నేగేను. దీర్ఘదర్శకులాతో ఉండెన్, దీర్ఘదర్శకులాతో ఉండెన్. ధన్యులు దేవుని గలవారు, ధన్యులు దేవుని గలవారు. తోడుగా ఉన్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ. దైవాజ్ఞను శిరసావహించి దివ్యముగా అబ్రాహాము కన్నా కుమారుని ఖండించుటకు, కన్నా కుమారుని ఖండించుటకు ఖడ్గమునెత్తిన అప్పుడు, ఖడ్గమునెత్తిన అప్పుడు తోడుగా ఉన్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ. యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాలయందు, శోధనలో చెరసాలయందు సింహాసనమే హినయపుడు తోడుగా ఉన్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ. ఫారో రాజు తరిమినయపుడు ఎర్ర సముద్రపు తీరమున, యోర్దాను నది దాటినయపుడు, యోర్దాను నది దాటినయపుడు, ఎరికో కూలిన అప్పుడు తోడుగా ఉన్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ. దావీదు సింహమునెదురించి ధైర్యాన చీల్చినయపుడు, దావీదు సింహమునెదిరించి ధైర్యాన చీల్చినయపుడు, గొల్యాతును హతమార్చినప్పుడు, గొల్యాతును హతమార్చినప్పుడు, సౌలు చే తరుమబడినప్పుడు తోడుగా ఉన్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ. సింహపు బోనులు దానియేలు, షడ్రకు మేషక బద్రీగో అగ్ని గుండములో వేయబడన్, అగ్ని గుండములో వేయబడన్. నలుగురిగా కనబడినప్పుడు, నలుగురిగా కనబడినప్పుడు తోడుగా ఉన్నాడు
దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. పౌలు బంధించబడినప్పుడు, పౌలు బంధించబడినప్పుడు, పేతురు చెరలో ఉన్నప్పుడు, అపోస్తలులు విశ్వాసులు, అపోస్తలులు విశ్వాసులు హింసించబడినాయప్పుడు, హింసించబడినాయప్పుడు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఈ క్రైస్తవ పాట నేపథ్యం, దీని విశేషాలు. ఈ రచన అనేది ఎవరు చేశారో తెలియదు. 119వ కీర్తన లాగా 119వ కీర్తన ఏ విధంగా ఒక భక్తిపరుడైన లేవీయుడు, యాజకుడైన లేవీయుడు చేశాడు అని చరిత్ర చెప్తా ఉందో, ఒక నమ్మకస్తుడైన క్రైస్తవుడు వాక్యాన్ని ఆదికాండం నుంచి మరి కొత్త నిబంధన ప్రకటన వరకు స్టడీ చేసిన దైవజనుడు రాశాడు. దీనిని చాలా సంవత్సరాల నుంచి అనాదిగా క్రైస్తవ లోకంలో ఎంతో ఆత్మీయంగా, ప్రోత్సాహకరంగా, ఆదరణకరంగా ఉండేటట్లుగా పాడుకోవటానికి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో సహాయం చేశాడు. క్రీస్తు యేసు నామములో ఈ పాట మనందరికీ మరింత ప్రోత్సాహకరంగా ఉండునుగాక. ఇది వాక్యానుసారమైన పాట. నేర్చుకోండి, అనేకులకు నేర్పించండి, మీ ఆరాధనా క్రమాలలో పాడుకోనండి. దైవాశీస్సులు. ఆమేన్.